హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో చూస్తూ కూడా కట్ చేసుకోవచ్చు అండి. అంత ఈజీగా చెప్తాను. అలాగే మీకు ఒకవేళ పేపర్ మీద కాకుండా బ్లౌజ్ మీద కటింగ్ కావాలి అంటే కూడా ఛానల్లో ఉంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్ కొలతలున్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఫస్ట్. అలాగే నేను ఫస్ట్ పేపర్ మీద చూపిస్తున్నాను. చాలా వరకు అయితే పేపర్ మీదనే చూపించండి అక్క అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. చాలా బాగా అర్థమవుతుందని మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. చూడండి, ఫస్ట్గా వచ్చేసి పేపర్ని ఇలా క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ మనం ఎక్కడ సైడ్ కూర్చుంటే అక్కడ సైడ్ ఇలా క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకొని ఇలా ఓపెన్స్ రెండు కూడా మీరు ఆపోజిట్లో వేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్లౌజ్ పైన కూడా మీరు ఇలా రెండు ఓపెన్స్ కోరాస్ రెండు కూడా ఇలా ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు తీసుకోండి. ఇలా రెండు కుట్లు కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టేసేయండి. ఇక్కడ కింద సైడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి నేను ఆ హెచ్చు తగ్గుల కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా మార్కింగ్ చేసిన. అలాగే మన కుట్టు కోసం కావాలి కాబట్టి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇలా ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనము కొలత అనేది తీసుకోవాలి. నేను కట్ చేసి మీకు చూపిస్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ మీరు ఇలా కిందికి కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా కొంచెం క్రాస్గా ఉండేది కింద సైడ్ది కట్ చేసేసేయండి. ఇప్పుడు పైన సైడ్ నుంచి కొలత తీసుకోండి. చూడండి, ఇక్కడ మీరు నేను పేపర్కి స్ట్రైట్గానే కరెక్ట్గానే ఉంది, కానీ మీకు ఇప్పుడు ఈ పేపర్ మీద కరెక్ట్గా నేర్చుకుంటే అని బ్లౌజ్ కటింగ్ అనేది క్లాత్ పైన కరెక్ట్గా చేస్తారు కాబట్టి నేను ఇక్కడ మీకు కట్ చేసి చూపించాను. బ్లౌజ్ మాత్రం కంపల్సరీగా కింద సైడు ఒక పాదమందమైన కటింగ్ స్ట్రైట్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ అలాగే మనకు ఈ సైడ్ జెంటింగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం 1 ఇంచ్ తీసుకోండి. ఇవి డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోండి. ఈ సైడ్ జెంటింగ్స్ కోసం మనం ఒక 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్ అనేది మీరు ఇలా పెట్టేసుకొని కూడా తీసుకోవచ్చు, లేదంటే మీరు కొలత కూడా తీసుకోవచ్చు. మీకు ఒకవేళ టేప్తో అర్థం కాకపోతే మన ఛానల్లో డిఫరెంట్గా వీడియోస్ అయితే ఉంటాయి. టేప్తో అర్థమవుతాయి, కొంతమందికి ఆది బ్లౌజ్తోనే అర్థమవుతాయి. నేను టేప్తో చెప్తున్నాను, మీకు ఆది బ్లౌజ్తో కూడా చెప్తున్నాను. చూడండి, మీకు కరెక్ట్గా మనకు 1.5 ఇంచ్కి ఒక పాయింట్ అనేది ఎక్కువ వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అలాగే కరెక్ట్గా ఇక్కడ ఇలా పట్టేసుకొని ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్ చేయాలి. ఇక్కడ కుట్టు కోసం మనకు పైన తీసుకోవాలి. మనము ఇది మెయిన్ అనేది కరెక్ట్గా కుట్టు దగ్గరని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంకబాన్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుని కరెక్ట్గా బ్యాక్ సైడ్ తీసుకోవాలా. డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్, దీనికి స్ట్రైట్గా ఇలా చంక డౌన్ అండి. ఇది వచ్చేసి కుట్టు దగ్గర. ఇప్పుడేమో ఎక్స్ట్రా కోసం ఇప్పుడు వచ్చేసి మనం పొడవు అనేది తీసుకుందాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మెయిన్ ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము అయితే అక్క బ్లౌజ్ని తిరిలాగా ఎందుకు తీయలేదు అని చెప్పేసి అడుగుతారు కొంతమంది. అయితే ఒక 2-3 కామెంట్స్ ఏమైతే వచ్చాయంటే, అక్క బ్లౌజు కరెక్ట్ మడతతో పెట్టేసి అంటే తిరిలాగా తీయకుండా మామూలుగా చూపించండి, మాకు కొంచెం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్స్ అయితే వచ్చాయి. వారి కోసం అని చెప్పేసి మిగతా వారికి కూడా ఈ డౌట్ ఉండొచ్చు అని చెప్పేసి నేను ఇలా అయితే వీడియో తీస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మీరు షోల్డర్, ఒకవేళ మీకు షోల్డరు ఇట్లా కొలిస్తే కూడా మాకు అర్థం కావట్లేదు అక్క అంటే మేము పూర్తిగా కొంచెం మాకు రాదు కటింగ్ అనేది ఐడియా లేదు, మీరు ఇక్కడ చూపిస్తున్నారు ఇలా. ఇప్పుడు ఇక్కడ మనకు 2.5 వచ్చిందండి. 2.5కి ఒక 2 పాయింట్స్ అనేది ఎక్కువ వచ్చింది. ఇంత వచ్చింది 2.5 అంటే ఇక్కడ వరకు, ఒక 2 పాయింట్స్ ఎక్కువ అంటే ఇక్కడ వరకు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే టోటల్గా 5 తీసుకుందాం. ఇక్కడ 5 తీసుకోవాలి. 5 తీసుకొని ఇందులో మనకు 2.5 ఇంచుల మీద ఒక 2 పాయింట్స్ ఎక్కువ వచ్చింది కదా, అది ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇక్కడ తీసుకున్నాక తర్వాత ఇదేమో మనకి ఇప్పుడు ఎంత వచ్చిందంటే కరెక్ట్గా 2 పాయింట్స్ అనేది వచ్చింది. అంటే ఎప్పుడు కూడా మనకు షోల్డర్ అనేది పెద్దగా అంటే 3 ఇంచెస్కి దగ్గరగా ఉండాలి. ఈ నెక్ వచ్చేసి మనకు
టూ పాయింట్స్ 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది మనకి. ఇక్కడనేమో కింద సైడ్ ఇక్కడ టూ పాయింట్స్ వచ్చింది కదా, 2.5 పెట్టేసేయండి. ఇక్కడ 2.5 ఇలా పెట్టేసేయండి. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు ఇలా 5 ఇంచెస్ తీసుకొని ఇందులోనే మీరు నెక్ షోల్డర్ 2 మార్కింగ్లు చేసుకోవాలి. ఇక్కడ నెక్, ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసేయండి. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా మేము 2 మార్కింగ్లు అయితే వేసుకుందాం. ఇట్లా వేసుకున్నాక తర్వాత చంక డౌన్ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టేసుకున్నాము. మనం బ్లౌజ్ కొలుతుని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా వచ్చింది మనకు 5.5 అనేది కరెక్ట్గా వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు ఇక్కడ కొలవలేదు అంటారని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ టేప్తో అయితే చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ సైడ్ కూడా ఇటు క్రాస్గా వస్తుంది, ఎందుకంటే 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకున్నాం. 2.5కి 2 పాయింట్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2.5 పెట్టుకున్నాం. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడనేమో 1/2 ఇంచ్ తీసుకోండి నెక్ దగ్గర. ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఇక్కడనేమో ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచులో తీసుకోండి. ఇట్లా ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఇలా కొంచెం ఇటుగా వస్తే ఏం కాదండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇందులో కలిపేసేయండి. మీ మార్కింగ్ 2-3 సార్లు చేసినా సరే కానీ కరెక్ట్గా చేసుకోండి. లేకపోతే కటింగ్ కూడా మీరు మార్కింగ్ చేసినట్టుగానే వస్తుంది. కాబట్టి ఇలా కరెక్ట్గా చేసుకున్నాక తర్వాత మీకు పర్ఫెక్ట్గా అనిపించిన తర్వాతనే మార్కింగ్ చేయడం ఆపేసి కటింగ్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం, ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మీ బ్యాక్ సైడు ఇక్కడ ఉందా, ఇక్కడ నుంచి కరెక్ట్గా కుట్టు దగ్గర ఇలా పట్టేసుకోండి. ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది కుట్టు. ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇక్కడ వరకైనా రావచ్చు, లేదంటే ఇక్కడ వరకైనా రావచ్చు, ఇక్కడ వరకైనా రావచ్చు. ఇది దీన్ని పట్టుకొని మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది కదా మనకు. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి సైడ్ నుంచి ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు నుంచి ఇట్లా తీసుకుందాం. మళ్ళీ దీనికి స్ట్రైట్ కానీ గీతకి స్ట్రైట్ కానీ ఇది కూడా మనకు కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా వచ్చింది. దీని నుంచి మనము ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దీనికి మార్కింగ్ చేయండి. ఇలా క్రాస్గానే వస్తుంది, కొంచెం క్రాస్గా రావాలి. సైడ్ జెంటింగ్స్ అనేటివి ఎప్పుడు కూడా మనకు ఇక్కడనేమో ఇలా సైడ్ జెంటింగ్స్ కోసం, ఇదేమో డాట్స్ కోసం పెట్టుకున్నది, సైడ్ జెంటింగ్స్ కోసం అన్నట్టు. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా తీసుకోండి, ఎందుకంటే మనకు కరెక్ట్గా వచ్చింది కదా. మళ్ళీ కొలత అనేది ఏం అవసరం లేదు, ఇక దీనికి ఏం కొలత ఉండదు. ఇలా ఇట్లా ఇక్కడ నుంచి అండి. ఇక్కడ మనకు ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్ అనేది వస్తుంది. ఇక్కడనే తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. రాసి పెట్టుకోండి మీరు. ఇక్కడనేమో షోల్డర్కి మధ్యలో చూసుకొని పొడవు వచ్చేసి 3.5 అండి. డాట్స్ అండి ఇవి. ఇలా షోల్డర్కి మధ్యలో చూసుకోండి కొంచెం. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేద్దామండి. అయితే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అక్క మాకు ఇక్కడ అర్థం కాలేదు, ఇక్కడ షోల్డర్ దగ్గర మాకు అర్థం కాలేదు అనుకునే వాళ్ళు ఏం చేయండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇగో చూడండి, ఇగో ఇక్కడ కరెక్ట్గానే ఉందా. ఇప్పుడు ఇక్కడ ఈ కుట్టు దగ్గర, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇక్కడ కుట్టు దగ్గర, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నెక్ అనేది వచ్చేస్తుంది. చూడండి కరెక్ట్గా వచ్చిందా. కాబట్టి మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే ఇది అనేది మీరు స్కేల్తో కొట్టేసుకోవాలి. మీకు అర్థం కాలేదేమో మళ్ళీ నేను మీకు చెప్పానండి. ఇలా
ఇక్కడ మనకు నెక్ ఆటోమేటిక్గా ఈ షోల్డర్ ఇక్కడ పెట్టేస్తే కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసేయాలి. ఇలా పెట్టుకుని వస్తుంది. అక్కడ కూడా కామెంట్స్ వచ్చాక మీకు షోల్డర్ 3 ఇంచెస్ నెక్ 2 ఇంచెస్ అంటారు, మాకు అర్థం కాలేదని అంటున్నారు. అది కూడా కొంచెం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క, మాకు అసలు అర్థం కాలేదు, ఎట్లా తీసుకోవాలా కొలత అనేది, నెక్ దగ్గర మీరు ఏ కొలత తీసుకోలేరు కదా అని చెప్పేసి కామెంట్ చేశారు. అందుకోసమే నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపించానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే వీడియో ఎవరికి యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసండి. ఇలా అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి. స్టిచ్చింగ్ వీడియోస్ కంటే కటింగ్ వీడియోస్ చాలా వరకు అడుగుతున్నారు. అక్క మేము బిగినర్స్, అసలు మాకు కటింగే రాదు, మీరు బాగా చెప్తున్నారు, ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అందుకే నేను ఇవే వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను. మీకు కొందరికి కొన్ని మెథడ్లో అర్థమవుతుంది. ఇప్పుడు కొందరికి ఈ మెథడ్లో అర్థమై ఉండొచ్చు, ఇంకొంతమందికి కరెక్ట్గా టేప్ కొలతలతో అర్థమవుతుంది. కాబట్టి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు, వీడియోస్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము.